హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చాలా బ్యాగ్స్ విఏజిఎస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్నాదరు చూద్దామండి. అదేంటంటే బూందీ కర్రీ అన్నమాట. ఎలా చేయాలో చూద్దాం. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక చెంచాడు నూనె వేసుకుని తాలింపులు వేసుకోండి. తాలింపులు అంటే తెలిసిందే కదా, చెంచాడు పచ్చనపప్పు, చెంచాడు ఆవాలు, చెంచాడు చాయపప్పు, చెంచాడు జీలకర్ర, ఒక 2-3 ఎండుమిరపకాయ తుంపులు, ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకుని అటు ఇటు కలిపెట్టిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక అంగుళం అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలు చేసి వేసేయండి. వేసేసి అటు ఇటు చక్కగా వేగేట్టుగా అటు ఇటు అన్నీ చక్కగా సమపాలలో వేగేటట్టుగా కలపండి. తాలింపు గింజలు కొద్దిగా వేగినాయి అనుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకోండి. తీసుకొని చక్కగా ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసేయండి. చక్కగా మొత్తం అంతా కలిసేటట్టుగా అటు ఇటు కలపండి. మొత్తం అన్నీ ఒకే రకంగా వేగేటట్టుగా చక్కగా అటు ఇటు చక్కగా కలుపుతూ ఉండండి. ఒక 2-3 నిమిషాలు అలాగనమాట. 2-3 నిమిషాలు అలా అటు ఇటు కలిపారంటే చక్కగా అన్నీ సమపాలలో వేగిపోతాయి. చూసారా? ఇప్పుడు ఏం చేస్తారంటే రుచికి సరిపడా ఉప్పు వేయండి. నేను ఒక పావు చెంచాడు వేసాను. పావు చెంచాడు ఎందుకు వేసానంటే మనం వేయబోయే బూందీలో ఉప్పు కారం ఉంటుంది కదా, అందువల్ల అన్నమాట. చూసుకోండి, రుచికి సరిపడా వేసుకోండి ఉప్పు. ఉప్పు అంతా బాగా వేసిన తర్వాత చక్కగా బాగా కలపండి అటు ఇటు చక్కగా. అలా ఒక 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోండి పొయ్యి మంటని. అటు ఇటు కలుపుతూ ఉండండి. చక్కగా వేగుతాయి అన్నీ చక్కగా. ఇది ఏంటంటే చక్కగా మనం బూందీ తినడానికి తెచ్చుకుంటాం కదా, ఇంట్లో చేసుకున్నా పర్లేదు, బూందీ చేయగలిగితే. లేదు బజార్ నుంచి పిల్లల కోసం తెచ్చిన కూరలు లేనప్పుడు గబుక్కుని చేసుకోవచ్చు సింపుల్గా. బాగుంటుంది కూడా, పిల్లలు కూడా మంచి ఇంట్రెస్టింగ్గా తింటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే సుమారు ఒక 150 గ్రాముల బూందీ వేసేయండి. వేసేసి బాగా కలపండి. చక్కగా బూందీ, ఉల్లిపాయ ముక్కలు, తాలింపులు అన్నీ చక్కగా కలిసేట్టు బాగా అటు ఇటు కలపండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకుని 2 చెక్కలు పూర్తిగా పిండేయండి. చక్కగా 2 చెక్కలు చక్కగా పూర్తిగా పిండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ రసం అంతా బాగా మన కూరకి పట్టేట్టుగా చక్కగా అటు ఇటు ఇటు అటు చక్కగా కలపండి. బాగా కలపండి. చాలా బాగుంటుందండి. నిమ్మకాయ రుచి కూడా, పులుపు కూడా తగులుతూ చాలా బాగుంటుంది అన్నంలోకి. చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఒకసారి చేసుకోండి. అయిపోయింది. బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. అయిపోయింది అద్భుతమైన బూందీ కర్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.